ఏపీ హిస్టరీ 2025 పేపర్ అనాలిసిస్. మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీని మనం అతి త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఈ హిస్టరీ పేపర్లో ప్రాచీన ఆంధ్ర నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మధ్యయుగం నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆంధ్ర యుగం నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అందులో మళ్ళీ సిలబస్ ప్రకారము బ్లూ ప్రింట్ ప్రకారము వాడు ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి టాపిక్ వైజ్ వివరించడంతో పాటు ఏ టాపిక్ల పైన కంప్లీట్గా వారు కాన్సన్ట్రేషన్ చేశారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఈ వీడియోనే ఏపీ హిస్టరీకి ఒక ఐ ఓపెనర్గా ఉండి మీ ప్రిపరేషన్కి 75కి 75 రావడానికి గట్టిగా తోడ్పాటును అందిస్తుందని ఆశిస్తూ మీకు ఆ విషయాన్ని తెలియజేస్తూ వీడియోలోకి వెళ్తున్న మిత్రులారా, అందులో మీరు కనుక గమనిస్తే ఇందులో మీరు చూస్తే చూడండి ఏ టాపిక్లపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఒకటి రాజులు. సో మిత్రులారా, ఈ రాజులు అనేటువంటి టాపిక్లో మీరు కనుక గమనిస్తే మాధవవర్మ విష్ణుకుండినుల కాలానికి చెందినవాడు. ఈ మాధవవర్మ పైన ఒక బిట్టు పడింది. అట్లాగే ఇక్కడ చూసారా, రెడ్డి రాజుల క్రమం అడిగాడు. ఎందుకు రెడ్డి రాజుల క్రమం అడిగాడు? రెడ్డి రాజుల్లో ఎక్కడ చూసినా వేమారెడ్డి, కోమటి, పెదకోమటి ఇట్లా కనపడుతూ ఉంటుంది కాబట్టి దానిపైన ఫోకస్ చేయడం జరిగింది. లాస్ట్ టైం రెడ్డి రాజుల క్రమాన్ని అడుగుతారని సూపర్ స్టార్ కోర్సులో కూడా నేను తెలియచేశాను. ఇందులో మీరు చూస్తారు స్టేట్మెంట్ రాంగ్ ఒకటి ఇచ్చాడు రాజుల్లో. చూడండి, రాజరాజ నరేంద్రుడు బెక్కవోలులో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. యాక్చువల్గా ఈ రాజరాజేశ్వర ఆలయం అనేటువంటిది బెక్కవోలులో ఉంది, నో డౌట్. కానీ నిర్మించింది ఎవరు? సో మనకి గుణగ విజయాదిత్యుడు లేక 3వ విజయాదిత్యుడు. మిత్రులారా, అందుకని బెక్కవోలుకి ఏమని బిరుదు వచ్చినది? బిరుదాంకప్రోలు పురం అని పేరు వచ్చింది. అందుకే గుణగ విజయాదిత్యుడికి బిరుదాంకప్రోలుడు అని పేరు వచ్చింది. సో మీరు ఈసారి 2026కి ఏం ఫోకస్ చేయాలా? మాధవవర్మ, రాజరాజ నరేంద్రుడు, అలాగే రెడ్డి రాజుల క్రమము, ఇట్లా కొంతమంది గణపతి దేవుడు, ఇలాంటి వాళ్ళందరి గురించి ఇచ్చాడు. కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఫోకస్ చేసి మరి కొంత అడ్వాన్స్డ్ చేయాలి. ఈ వీడియో పూర్తి లక్ష్యం కూడా అదే. రైట్ మిత్రులారా, నెక్స్ట్ చూడండి, శాసనాలలో ఇలా ఇచ్చాడండి. శాతవాహనుల కాలంలో ప్రారంభ శాసనాలు ఎక్కడ దొరికాయి అని అడిగాడు. అందరికీ ఇది ఒక ఐడియా ఉంది కదా, శాతవాహనులు ప్రతిష్టానపురం లేక పైఠాన్ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఆ శాసనాల గురించి ఐడియా ఉంది. అది ఒక బిట్టు అడిగాడు. కాకతీయుల కాలంలో ఇలా అడిగాడండి. శనిగారం, హనుమకొండ, బయ్యారం, మోటుపల్లి ఈ శాసనాల గురించి అడిగాడు. లాస్ట్ టైం సూపర్ స్టార్ జీలో కూడా ఈ శాసనాలన్నీ ఇచ్చి ఇవి కాదు 15 శాసనాలు ఇచ్చి బైహార్ట్ చేయించాను మన శ్రీమేఘన విద్యార్థుల చేత. అలాగే పల్లవులకు సంబంధించి మంచికల్లు, మైరువోలు శాసనాలు వచ్చాయి. ఎప్పుడైనా సరే శాసనాల్లో మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, శాసనాల్లో 2 అంశాలు ఉంటాయి. వేయించిన వారు ఏ ప్రాంతంలో దొరికింది ఓకే, కానీ అందులో కీలకమైన సమాచారం ఏమిటి అనేది ఆర్థిక సామాజిక పరిస్థితులు, అదే రకంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మత పరిస్థితులు, అలాగే నాణెముల గురించి ఇట్లా బోల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తీసుకోవచ్చు మిత్రులారా. సో అలా మనకి ఒక ఐడియా అనేటువంటిది ఈ శాసనాల్లో మనకు కనపడుతుంది అనమాట. సో నెక్స్ట్ చూడండి, సమాధులు. సమాధుల్లో శిష్ట్, మీరు చారిత్రక పూర్వయుగంలో చూస్తే డాల్మెన్లు, శిస్టులు ఇట్లా అన్నీ కూడా మీరు చదువుతారు కదా, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఇచ్చారు. ఏ లైన్ అయితే మనం ఇచ్చామో ఆ లైన్ గురించి వాడు అడగడం జరిగినది. ఇది మనకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మీరు ఇక్కడ గమనిస్తారు మిత్రులారా. అందుకని దీంట్లో మీరు చాలా విపరీతమైనటువంటి ఫోకస్లోకి మీరు ఉండాలా. ఒక సెకండ్ మిత్రులారా, ఏదో సో రైట్. సో ఈ రకంగా మనం కనుక గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు మనకి వెలుగులోకి వస్తాయి. సో ఇక్కడ చూడండి, కవులు అడిగాడు. కవులలో మీరు కనుక గమనిస్తే నన్నయ్య, గుణాఢ్యుడు, తిక్కన, కేతన, మారణ, సో ఇలాంటి కవుల్లో మనకి శివ కవులు అడిగాడు, మిక్స్డ్ అడిగాడు. అలాగే నన్నయ్య గురించి చాలా గొప్పగా అడిగాడు. అదే రకంగా గుణాఢ్యుడి గురించి అడిగాడు. ఇట్లా మనకు ఒక ఫోకస్ వచ్చింది కదా. కానీ ఇంకా మనకి చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప కవులు అనేటువంటి వాళ్ళు మనకు కనపడతారు. అలాంటి వారిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే మహిళా రచయితలు గంగాదేవి, మొల్ల,
తాళ్ళపాక తిమ్మక్క, తిరుమలాంబ ఏమి రాసిన మధురా విజయం ఇవ్వకుండా మరొకటి ఇచ్చి అదే సరికానది ఏది అని అడిగాడు. అలా మనకు ఒక ఐడియా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇందులో కనపడుతుంది. గొప్ప ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ని మీరు ఇందులో తీసుకుంటే గన చక్కగా మనకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఇందులో మనకు మీరు కనుక గమనించేటప్పుడు మనకి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున మనకు ఏపీ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అదే రకంగా మీరు కనుక గమనిస్తే ఇందులో మీరు ఇక్కడ ఒక సెకండ్ గమనిస్తే పూర్తిగా గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అటు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ, అంతేకాకుండా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మైక్రో లెవెల్ ప్రతి టాపిక్ని మనం సిలబస్ను 300 భాగాలు చేసి 300 టెస్టులు నిర్వహిస్తారు మిత్రులారా. ఇది 360 పేజీలు 25 పుస్తకాల నుంచి వచ్చి ఇందులో 71 బిట్లు మనం సాధించడం జరిగింది. లాస్ట్ టైం అన్నిటి కూడా మనం చూపించడం జరిగింది. మిత్రులారా, ఇందులో మీరు కనుక గమనించాల్సింది ఏమిటి అంటే ఎక్స్ట్రాడినరీగా 75 తేవాలంటే అలా చేయాలి. మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ, 3 దశాబ్దాల బోధన మరియు పరిశోధన అనుభవం ఇందులో ఉన్నది మిత్రులారా. రైట్, నేను ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో మనకి ఎగ్జాక్ట్గా మీరు సక్సెస్ అవ్వాలి అంటే పిన్ పాయింట్ ఫోకస్ ఉండాలా, అనాలిసిస్ ఉండాలి, అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళగలగాల. అప్పుడు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్కి మనం వెళ్ళిపోతాము. అలాంటి అంశాల అన్నింటినీ ఈ క్లాసెస్లో ఫోకస్ చేస్తారు. అంతేకాకుండా ఒక్క గ్రూప్ 2కి సంబంధించి 8 ఆన్లైన్ కోర్సులు దానికి లింక్ ఇచ్చారు. సూపర్ స్ట్రాటజీ మరియు ఆడియో సెషన్ కోర్సులు, షెడ్యూల్స్, టార్గెట్స్, ఎగ్జామ్స్ అది ఒక సపరేట్ ఫ్యూచర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇన్ని ప్రత్యేకతలతో మన శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ ఉంటుంది మిత్రులారా. అందుకే మీకు ఏదైనా సరే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో పీడిఎఫ్ అని టెస్ట్ చేసుకోండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. రైట్, నేను మీద దీంట్లో అనాలిసిస్లోకి వెళ్తున్నా. మీరు కనుక గమనిస్తే మిత్రులారా, చాలా ఆసక్తికరం. ఇందాక ఇలాంటి అంశాలు మీరు చూశారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నన్నయ్య అనగానే మీరు ఈసారి మన అడిగిన సాధారణ అంశాలే కాకుండా ఈసారి మీకు ఎట్లా అడగాల, అందులో చాలా అంశం. మీకు ఎప్పుడైనా జాను తెలుగు అనే పదం విన్నారా? దేశస్థ ప్రజలు అనేటువంటి పదం విన్నారా? త్రిలింగ అనే పదానికి సంపూర్ణమైన అర్థం విన్నారా? అంతేకాకుండా ఆంధ్ర తెలుగు అనే పదాలు పరస్పరం పర్యాయ పదాలుగా ఎప్పుడైనా విన్నారా? అలాంటి అంశాలన్నీ వస్తే మీరు నన్నయ్యను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుందన్న అంశాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను మిత్రులారా. నెక్స్ట్ చూడండి, మీరు కనుక గమనిస్తే ఇందులో మనకి చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలలో మీరు కనుక గమనిస్తే యుద్ధాలలో మీరు కానీ చూస్తే పద్మనాభ యుద్ధం గురించి జస్ట్ బేసిక్ లెవెల్ అడిగాడు మిత్రులారా. పద్మనాభ యుద్ధం, కానీ పద్మనాభ యుద్ధాన్ని మరింత లోతుగా వెళ్ళాలా. దాంతో ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పరిణామాలు, నార్థన్ సర్కార్స్లో వచ్చినటువంటి వేగవంతమైనటువంటి ప్రభావం కూడా మనం స్పష్టంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ గ్లోబ్ నౌక వచ్చింది కదా, మీరు ఈ గ్లోబ్ నౌక మచిలీపట్నంకి సంబంధించి అడిగితే ఆంగ్లేయులు 3 రకాలైనటువంటి వోయోజెస్ మనకి చేశారు. ఆ యొక్క ఎక్స్పెరిమెంట్స్, ఆ యొక్క ప్రయాణాలన్నిటి గురించి మీరు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఈ కేసులు అడిగారు, చూశాడు మిత్రులారా. ఈ కేసుల్లో మీరు కానీ చూస్తే కాకినాడ, కోటప్పకొండ, తెనాలి, ఇందులో ఆంధ్రదేశంలో బిపిన్ చంద్రపాల్ పర్యటనలు కూడా అన్ని కలిపి ఇట్లా క్వశ్చన్గా ఇచ్చాడు ఈ కేసులు. ఇది బేసిక్ లెవెల్ అనే అనొచ్చు. వార్తాపత్రికలో మొదటి తెలుగు వార్తాపత్రిక ఇచ్చాడు. అక్కడ సత్యదూత అనే పదం కూడా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగినది. వివేకవర్ధిని గురించి ఇచ్చాడు. అలాగే జస్టిస్ పార్టీ సాధించిన విజయం ఏదైనా అడిగాడు. నిజానికి జస్టిస్ పార్టీ సాధించిన విజయం మనకి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం అన్నారు. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనక జరిగినటువంటి పరిణామాలు, ఎవరి ఆలోచనలు ఏమిటి, అనంతపురంలో మొదటి క్యాంపస్ పెట్టాలని ఎవరు అడిగారు, ఇలాంటి బిట్లు నెక్స్ట్ లెవెల్ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. నెక్స్ట్ మీరు కానీ చూడండి, నాయకులు. ఒక్క సెకండ్ అండి, దీనికంటే ముందు మనకు ఒక మంచి స్లైడ్ మిక్స్ అయినట్టుంది, అందులో నేను చెప్తున్నా, ఇక్కడ వస్తా చూడండి. సంస్కర్తలు కందుకూరి వీరేశలింగం, కందుకూరి వీరేశలింగానికి సంబంధించి సంఘ సంస్కృతి యుగంలోకి సంబంధించి 5 బిట్లు అడిగారండి.
సో గురుజాడ దేశం అంటే మట్టి కాదు అనేది ఎందులో రాయబడింది అని వాడు ఇస్తే, అది లాస్ట్ టైం నేను వీడియోస్లో కూడా చెప్పాను, గ్రాండ్ టెస్ట్లో అందరికీ ఫ్రీగా పెట్టిన గ్రాండ్ టెస్ట్లో పెట్టాను. అంతేకాకుండా దానికి సంబంధించి విపరీతమైనటువంటి ఆలోచన కూడా మనం ఇవ్వడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ చూడండి, గుర్రం జాషువా అటు సంస్కర్త కిందకే వస్తాడు, అలాగే కవుల పరిధి కింద కూడా వస్తాడు. ఎందుకంటే ఆయన సంఘ సంస్కృతి కదండి, మరి గబ్బిలం ఏంటండి? అందులో మీరు గమనించారు, ఆయన ఎమ్మెల్సీ అయినటువంటిది, ఆయన జయంతి, ఆయనకు వచ్చిన అవార్డు ఈ ఓరియంటేషన్లోనే మనం రాయడం జరిగింది మిత్రులారా. సో అది లాస్ట్ టైం ఊహించి నేను రాశాను, అందుకే వారు సక్సెస్ అయ్యారు. మీరు ఎన్నో అంశాలను నేను ఇక్కడ మీకు ఈ బుక్ అంతా మార్పు చేశారు, మీరు గమనిస్తారు, చూస్తున్నాను. సో కాబట్టి ఆ రకమైనటువంటి అంశం నుంచి మనకు గమనించాలా, అప్పుడే మనము సక్సెస్ అవుతాం మిత్రులారా. ఆ సక్సెస్ అయ్యేటువంటి అంశమే ఇక్కడ మనం ఎంత చక్కగా చేస్తే కేవలం 360 పేజీల్లో 71 బిట్లు తీసుకొచ్చి మనల్ని పూర్తిగా ఒక బుక్ని ఏదైనా సరే అట్లా చేయడం. 80 గ్రంథాల నుంచి 14 పుస్తకాలు గ్రూప్ 2 కోసం రూపొందించి దాని నుంచి సూపర్ స్ట్రాటజీస్ మరి అనేకమైనటువంటి అంశాలను రూపొందించడం జరిగింది. ఒక్క సెకండ్ మిత్రులారా, ఇక్కడ మీకు గుర్రం జాషువా గురించి చూపించేస్తే నేను చాలా సంతోషపడతాను. సో ఇక్కడ చూడండి, అన్ని ఎలా రాసిన, పద్మభూషణ్తో సహా ఎంత వివరంగా ముందుగానే లైన్ టు లైన్ మిత్రులారా. ఆ ఎక్స్పెక్టేషన్ అదంతా మనకి ఎందుకు వచ్చిన మిత్రులారా, 3 దశాబ్దాల అనుభవంతో. రైట్ మిత్రులారా, నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. సో ఇది నెక్స్ట్ చూడండి, కవులు చెప్పేసాం ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, యుద్ధాలు కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ నాయకులు ఎలా అడిగాడు, సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. నేను అవన్నీ బ్రేకప్ కూడా చూపిస్తాను చివరిలో. ఉప్పు సత్యాగ్రహము ప్రాంతాలు వాటి నాయకులు అడిగారు. అన్ని జిల్లాల్లోనూ బేసిక్గా అందరూ చదువుతారు. విశాఖపట్నంలో ఎక్కడ, వెస్ట్ గోదావరిలో ఎక్కడ, ఈస్ట్ గోదావరిలో ఎక్కడ, అదే రకంగా కృష్ణా జిల్లాలో ఎక్కడ, ఇలా రాయలసీమలో ఎవరు నాయకత్వం వచ్చారు, అక్కడ తీర ప్రాంతం లేదు కదా, అయినా ఎవరని అడుగుతారు. కానీ ఈ ఉప్పు సత్యాగ్రహం చదివే సమయంలో మనకి దండి ఉప్పు సత్యాగ్రహం ఎంత ఫేమస్, ఆంధ్రలో కూడా ఒక ప్రాంతం అంత ఫేమస్. ఆ సందర్భంగా జరిగినటువంటి గొడవల పైన ఎక్కువ బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మిత్రులారా. నెక్స్ట్ చూడండి, వాడు ఆంధ్రోద్యమంలో ఆంధ్ర మహాసభల గురించి ఎక్కువ అడిగాడండి, ఆ కేంద్రాలు అవి. అలాగే ఈ సంఘటనలు కూడా బిట్ అడిగాడు. అట్లాగే పార్టీషన్ కమిటీ గురించి అడిగాడు. పార్టీషన్ కమిటీ నేను ఏపీ హిస్టరీ పుస్తకంలో కూడా రాశాను. ఏపీకి జనరల్ స్టడీస్ కోసం ఒక బుక్ రాస్తానంటే నేను సింపుల్గా ఆ పుస్తకం నుంచేనే వారికి ఆ బిట్టు రావడం జరిగింది. సో మనం గమనిస్తే గన ఆ సింపుల్ కోణంలో ఎట్లా మనం చేయవచ్చు అనేది మనకు అర్థం. ఇదే మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే ఈ రకమైన కృషి జరిగి ఉందని. చూడండి మిత్రులారా, మీరు కానీ గమనిస్తే సింపుల్గా మనం కానీ ఆలోచన కానీ చేస్తే పార్టీషన్ కమిటీ అధ్యక్షుడు ఎవరైనా చూడండి, విభజన సంఘం 1949-50 సభ్యులతో సహా నోటీస్ చేశాను. మీకు కెమెరా ముందుకు వచ్చి చూపిస్తున్నాను సింపుల్గా ఈ పుస్తకం నుంచేనే. అసలు ఇది ఏపీ హిస్టరీ బుక్ కానప్పటికీ దీంట్లో 30 బిట్లు కవర్ అయ్యాయి, ఎందుకంటే ఇది ఏపీ గురించి రాశాం కాబట్టి. నెక్స్ట్ కుమారస్వామి రాజా నెక్స్ట్ ప్రొఫైల్ చాలా బాగా చదవాలి. విశాలాంధ్ర ఉద్యమంలో సంఘటనలు, పెద్ద మనుషుల ఒప్పందము, ఇవి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఆంధ్రోద్యమం జరిగినప్పుడు ఆంధ్ర రాజధాని తిరుపతిని రాజధానిగా అన్నారు కదా. నేను గుంటూరు జిల్లా పరిధిలోకి ఎన్జీ రంగా వస్తారు కాబట్టి ప్రతి జిల్లాకు ఇది రాసింటామండి. అందులో మీ గుంటూరు జిల్లాలో వివరంగా నేను రాశాను. ఆచార్య ఎన్జీ రంగా గురించి రాస్తూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ వచ్చినప్పుడు ఎన్జీ రంగా వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుపట్టారు, కర్నూలు వ్యతిరేకించారని నీట్గా రాశాను. చూడండి, ఇది సో మన గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో. మీరు బ్యాక్ లెవెన్ వస్తే ఒకసారి చూడండి, తప్పుగా అనుకోకండి. సో రైట్, ఈ రకమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసి ఉన్నాము మిత్రులారా. సో రైట్, నెక్స్ట్ సంఘటనలు, పెద్ద మనుషుల ఒప్పందం, విశాలాంధ్ర ఉద్యమం. ఆ తర్వాత చారిత్రక సంఘటనలు ఏపీ నుంచి వచ్చాయండి. అవి కూడా 2 బిట్లు మనకి రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఏ చాప్టర్ నుండి ఎన్ని ప్రశ్నలు మనకి. చారిత్రక పూర్వయుగం 3 ప్రశ్నలు వచ్చాయండి. శాతవాహనులు 4, ఇక్ష్వాకులు 1, బౌద్ధము 2, జైను 1. మిత్రులారా, నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే పల్లవులు 1, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఐడియా వస్తారు. విష్ణుకుండినులు 3, తూర్పు చాళుక్యులు 6, రెడ్డి రాజులు 2, విజయనగరం 1. ఏంటంటే విజయనగరం 100 పేజీలు ఉంటుంది అది సబ్జెక్ట్. అట్లా ఒకే ఒక బిట్టు తీసుకొచ్చాడు. అదే ఏపీపీఎస్ అంటే. కాకతీయులు 5, దాంట్లో నెల్లూరు చోడులు కూడా కలిపానండి. అసబ్జాకీలు 1. మొత్తం ప్రాచీన యుగము, మధ్యయుగము నుండి 30 క్వశ్చన్స్ వచ్చాయి మిత్రులారా. సో నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే యూరోపియన్ల రాక, సో 4 క్వశ్చన్స్ వచ్చాయి. బ్రిటిష్ యుగము, మద్రాస్ కంపెనీ పైన 11. ఈ ఒక్క టాపిక్
ఎప్పుడు కూడా బంపర్గా బిట్లు వస్తాయండి. ఆ టాపిక్ మళ్ళీ చూడండి, కంపెనీ పాలన పూర్తిగా చూడండి, అనేకమైనటువంటి పుస్తకాల నుంచి సమాచారాన్ని సంగ్రహించుకోండి. ఒక రఘునాథరావు పుస్తకమే దానికి సరిపోదు, ఇంకా చదవండి, తప్పులేదు. ఎంత అడ్వాన్స్డ్ పాయింట్స్ ఉంటే అంత మంచిది కదండి. సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఇందాక చెప్పానే, ఇవి కందుకూరి ఎన్ని బిట్లు పడేశాడో, బోలు బిట్లు కందుకూరి పైన వేసాడు. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం ఒకటి, జస్టిస్ పార్టీ ఒకటి, ఇందాక చెప్పాను కదా అట్లా. నెక్స్ట్ చూడండి, హోమ్ రూల్ ఉద్యమం ఒకటి, సహాయ నిరాకరణ ఉద్యమం 3 ప్రశ్నలు, ఉప్పు సత్యాగ్రహం ఒకటి, దళిత సాహిత్యం ఒకటి, కవులు ఇతరులు కూడా కలుస్తారు. ఇతరులు అంటే ఇందులో ఏమేమి వస్తాయి అంటే సాధారణ కవులు అంటే గ్రంథకర్తలను కూడా అనొచ్చు. అందులో విజ్ఞాన చంద్రిక మండలి గ్రంథాల ఉద్యమం కూడా ఇందులో 2 బిట్లు కలిపాను, అందుకే 7 అయ్యాయండి. నెక్స్ట్ చూడండి, ఆంధ్రోద్యమం 5, విశాలాంధ్ర 3, ఏపీ చారిత్రక సంఘటనలు 2, మొత్తం 45 క్వశ్చన్స్ ఆధునిక యుగము నుండి వచ్చాయి. ఇదండి పేపర్ అనాలిసిస్. ఇటు సబ్జెక్టు బ్లూ ప్రింట్ని, బ్రేకప్ని మీరు చూసుకోండి. అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఏంటంటే మిత్రులారా, ఏ టాపిక్ పైన ఫోకస్ పెట్టని చూశారు కదా, ఈసారి ఆ టాపిక్లు మినహాయించవచ్చు, కొద్దిగా కొత్త అంశాలపైన మీరు ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా 75కి 75 మీరు సాధిస్తారు. మనం ఇలా 80 మూల గ్రంథాలను తీసుకొని మిత్రులారా ఈ రకమైనటువంటి ప్రయత్నం మనం చేసి ఉన్నాం ప్రతి సబ్జెక్టుకు కూడా. సో వీటి నుంచేనే మనం, ఎందుకంటే ఒక్కో పుస్తకాన్ని 3 సార్లు రివిజన్ చేయాలి. మన సక్సెస్ అవుతున్న వాళ్ళంతా ఏం చెప్తున్నారు మిత్రులారా, ఎక్కడైనా సరే 30 సంవత్సరాలకు చూస్తున్నా ఎక్కువ సార్లు రివిజన్ చేయాలా, దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మినిమం రివిజన్ 3 సార్లు ఎవరైతే దాటుతారో 10 నుంచి 20 క్వశ్చన్లు ఎగ్జాక్ట్గా కొత్తగా మనం ట్రై చేయగలుగుతారు మిత్రులారా. అందుకని ఈ ప్రయత్నం చేశాను. 5 సంవత్సరాలు పట్టింది. 14 మంది టీము, అందరూ పిహెచ్డీలే. గతంలో 6 మంది ఉండేవాళ్ళు, ఈసారి అందరూ అయ్యారు. అంతేకాకుండా గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా ఈసారి టీంలోకి వచ్చారు. అప్పుడు వారు మన సంస్థలో వారు సర్వీస్ ఇచ్చారు, పటాలు చెప్పారు. గొప్పమైనటువంటి ఆలోచనలతోటి వస్తూ ఉంది. సో కాబట్టి ఎవరు గ్రూప్ టూ కానీ దీనిపైన కానీ ఫోకస్ చేయాలంటే అందరూ కూడా మీరు రండి. ఎక్కువ సమయం తీసుకోకండి, ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలా. ఎక్కువ సమయం కూడా ఈసారి గ్రూప్ 2కు పట్టే అవకాశం లేదు, స్ట్రీమ్ లైన్గా అయిపోతుంది. మీరు ఇందాక చూశారు, ఒక స్టేట్ తీసుకొని 9 రకాల సబ్జెక్టు కలపడం అనేటువంటి ప్రక్రియ కూడా మనం చేస్తున్నాము మిత్రులారా. చూడండి, ఎక్కడైనా ఇండియాలో ఉందండి ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు అనేటువంటి. నిన్న నాగపూర్కి సంబంధించి మంచి వీడియో చేస్తే అది అంత సబ్జెక్ట్ చెప్తే మన వాళ్ళకి ఎక్కలేదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కదు. ఇదిగో రేపే గ్రూప్ 2, ఇదిగో ఎల్లుండి గ్రూప్ 1, ఇదో ఇంకా పాస్ అయిపోతున్నాం ఇట్లాగని చెప్తే మనకు బాగుంటుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ మై వర్డ్స్. మీరు ఎక్కువ సబ్జెక్ట్ని ఎంకరేజ్ చేయండి. లాస్ట్ టైం ఇండియన్ సొసైటీ అందరూ ఫెయిల్ అయితే మనం ఎందుకు సక్సెస్ అయ్యామంటే మూల గ్రంథాలను పట్టుకొని మనం చేయడం మూలానా ఇందులో మనం వచ్చాం. సో మొత్తం 16 క్వశ్చన్స్, డైరెక్ట్గా 12, ఇండైరెక్ట్గా 4 మనం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏపీ ఎకానమీ అన్ని పూర్తి ఎకనామిక్ సర్వే నుంచి వస్తాయి. అందుకే పేపర్ 1 140+, పేపర్ 2 110+ మనం తెప్పించడానికి ప్రయత్నం చేశాము, సక్సెస్ అయ్యాము అందులో. సో భారత రాజ్యాంగం 14 గ్రంథాల నుంచి వస్తుంది, ఇన్క్లూడింగ్ డిడి బసోండి లక్ష్మీకాంత్ అయితే పేజ్ టు పేజ్ చెప్తుంటాను. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మనం చూపించడం జరిగింది మిత్రులారా. సో అందుకనే సింపుల్గా మనకి ఇందులో చేయడం ఈ ప్రయత్నం ఎంత మనకు సులువు అవుతుందో ప్రిపరేషన్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను. అందుకే ఇవి ఇలా చూపిస్తున్నందుకు అన్నిదా భావించకూడదు. మరి ఎలాగ ఇంత కష్టం పడ్డారు వీళ్ళని ఎట్లా తెలుస్తుందని, మరి ఏదో ఒక రూపంలో మీకు తెలియచేయాలని, అంతే తప్ప మరో విషయం కాదు. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపావటి.